సార్ నమస్తే చెప్పండి. సంధ్య దగ్గర జరిగిన సంఘటనలో రేవతి చనిపోయారు కదా. అవునండి. కుటుంబానికి ఈ రోజు అయితే పుష్ప 2 మూవీ వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు. అవును అసలు ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? సార్ ఆమె వెళ్ళడమే చాలా తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళడం అంటేనే తప్పు. ఫ్యామిలీతో పిల్లలు తీసుకొని వెళ్ళడం అంటే చాలా పిచ్చి ఉండొచ్చు, ఆయన అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, కానీ 1-2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళింటే చాలా మంచిది. ఎందుకంటే ఆమె ఎంత ఇష్టం చూపించిందో నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అలా జరుగుతుందని తనకు తెలీదు, అల్లు అర్జున్ గారికి కానీ తెలియదండి. కానీ తను బాధపడుతున్నాడు ఇప్పుడు ఆమె వల్ల. వీళ్ళ ఫ్యామిలీ కోల్పోయింది ఆమెని. కానీ చాలా బాధాకరం అండి. ఎవరైనా కానీ ఫస్ట్ షోకి పిల్లల్ని తీసుకొని లేడీస్ మాత్రం వెళ్ళకండి, దయచేసి చెప్తున్నాను అందరికీ. అంత రద్దీలో వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సార్ అయితే తప్పు కాదు, తనదే తప్పు ఉంది, సార్ది కాదు. అంటే ఒక అభిమానిగా అక్కడికి వెళ్ళడం తప్పు అంటున్నారా? అభిమానిగా వెళ్ళడం తప్పు లేదు, కానీ 2 రోజులు ఆగిన తర్వాత వెళ్తే చాలా బాగుండేది. ఫోర్స్ చేశారని తీసుకెళ్ళామని అన్నారు. పిల్లలు ఫోర్స్ చేసి చెప్పాలి కదండి, తల్లిదండ్రులు అనేది చెప్పాలి. ఈ రోజు కాకంటే రేపు పిల్లలు అడుగుతారండి, మాకు అక్కడ ఆకాశానికి ఎక్కించండి అంటే ఎక్కించగలమా? లేదు కదా. 2 రోజులు ఆగిన తర్వాత ఇలా నచ్చ చెప్పి తీసి ఇవ్వాలి కదా. అలాంటప్పుడు మనం వెళ్ళకూడదండి, అలా కరెక్ట్ కాదనిపిస్తుంది. చికిత్స పొందుతున్న అబ్బాయికి ఇంతకు ముందే 20 లక్షలు ఇస్తామని చెప్పారు, ఈ రోజు మాత్రం 2 కోట్లు ఇచ్చారు. సో చాలా మంది దీనికి ఏమంటున్నారు అంటే ఒక ప్రాణానికి ఖరీదు కడుతున్నారని అంటున్నారు. సో ఏమంటారు? అలా కాదండి, ఇలా పానం పోతుందని వాళ్ళకు తెలియదు, వెళ్ళినారు, వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అదేనా మంచిదే కదా. ఇప్పుడు పోతుందని ఎవరికి తెలియదు, ఈమెకే వెళ్ళింది కాబట్టి ప్రాణం పోతుందని ఎవరు ఆలోచించలేదండి. వెళ్ళినారు, పోయింది, అది మన చేతుల్లో ఏం లేదు. కానీ ఈమె వెళ్ళిండకూడదు, అసలు అక్కడికి వెళ్ళిండడం రాంగ్. అయితే నేను అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేశారు. ఓకే. ఆ విచారణలో కొన్ని అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పాడు అంటున్నారు. సో మీరేమంటారు? అబద్ధాలు ఎందుకు చెప్తారండి? వాళ్ళు ఇంత ఫ్యాన్స్ సంపాదించుకున్న వాళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్తారండి? చెప్పలేరు కదా. థియేటర్ దగ్గర ఆమె చనిపోయినప్పుడు థియేటర్ లోపలికి వచ్చి చెప్పామని చనిపోయిందని, ఈయనేమో నాకు నెక్స్ట్ డే తెలిసిందని అంటున్నారు. పోలీసులే మేము చెప్పాము ఆల్రెడీ అంటున్నారు. సో దానికి ఏమంటారు? అది ఎలా చెప్పగలమండి? ఇప్పుడు ఆల్రెడీ జరిగిన తర్వాత తెలిసిందో తెలీదో కరెక్ట్గా మనకైనా తెలియదు కదా, మనకైనా తెలియదు. తెలిసిన తర్వాతే వాళ్ళు రియాక్ట్ అయి ఉంటారు కదా సార్ వాళ్ళు. తెలిసినప్పుడైతే ముందుగానే వెళ్ళిండొచ్చు కదా, తెలియకపోవడం వల్లనే కదా అది. సో మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. 2 కోట్లు ఇచ్చారు సార్. డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారు? కరెక్టే కదా సార్. ఇప్పుడు ప్రాణం అయితే వెళ్ళిపోయింది ఆమెది, వీళ్ళదైతే తప్పు కాదు. ఎందుకు రావాలని క్వశ్చన్స్ వేస్తారు ఎవరైనా సరే, నేనైనా సరే. కానీ ప్రేమతో వెళ్ళింది, అలా జరిగిండకూడదు. కానీ జరిగింది, నష్టపరిహారం అనేది కట్టించారు. ఫ్యామిలీ సంతోషంగా తీసుకోవడం మంచిది, కానీ ఇటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ కోసం ఇచ్చారు. ఇంకెప్పుడు కానీ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో కానీ ఫస్ట్ షోకి ఎవ్వరు వెళ్ళకండి దయచేసి. యూత్ ఉన్నారు, యూత్ చూసుకుంటారు ఫస్ట్ షో అలాంటిది. అమ్మాయిలు కానీ పిల్లల్ని తీసుకొని దయచేసి లేడీస్ ఎవ్వరికి వెళ్ళకండి చెప్తున్నారు. ఓకే, నమస్తే మేడం. నమస్తే. సో ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో అక్కడ రేవతి కుటుంబం చనిపోయింది అందరికీ తెలిసిందే. సో ఈ రోజు ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అదేవిధంగా పుష్ప 2 టీం వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు. సో కొంతమంది డెసిషన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లా, మీరేమంటారు? సపోర్ట్ ఏముంది, ఇప్పుడు ఇవ్వడం కరెక్టే అది. ఎందుకనంటే అవతల ఆ అమ్మాయి చనిపోయింది, తర్వాత ఆ బాబు కూడా ప్రాణాలతోటి ఫైట్ చేస్తున్నాడు. ఒకటి వీళ్ళు ఏంటంటే లేట్ చేశారు, లేట్ చేయకుండా అది ఎమ్మటినే ప్రకటించి ఆ జాగ్రత్తలు ఏవో అప్పుడే తీసేసుకున్నట్లయితే ఇంత పెద్ద ఇష్యూ అయి ఉండేది కాదు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చి, ఒకసారి జైలుకి వెళ్ళి ఇంకోసారి విచారణకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన ఇమేజ్ ఇంత దెబ్బతినేది కాదు. ఆయన ఇంకా కొంచెం పాపులర్ అయి ఉండేవారు. కానీ మరి వాళ్ళు ఎందుకంత లేట్ చేశారో ఏంటో ఏమో తెలీదు. మరి దిల్ రాజు గారు వచ్చి మరి చేసేంత వరకు ఎందుకు ఆలస్యం చేశారో తెలియదు. అల్లు అరవింద్ గారు ఏమన్నా తక్కువ మనిషా, లేకపోతే సుకుమార్ గారు ఏమన్నా తక్కువ డైరెక్టరా, అల్లు అరవింద్ గారు ఏమన్నా తక్కువ ప్రొడ్యూసర్ గారా? కాదు. మరి వీళ్ళు ఎంత తెలివితేటలు ఉండి ఇంతటి ఇది ఉండి మరి లేట్ చేయబట్టే ఇంత జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే ఒక పోయిన ప్రాణానికి ఖరీదు కడుతున్నారు 2 కోట్లతోని అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆమెను ఎవరు రమ్మన్నారు అసలు ఆ సినిమాకి? పోయిన ప్రాణం అని అంటున్నారు. ఆ ప్రాణం తీసుకోవడానికి వచ్చింది ఆమె? శుభ్రంగా 4 రోజులు పోయినాక రావచ్చు కదా. ఆ ప్రాణం తీసుకోవడానికి వచ్చి పిల్లోడు అడిగితే పిల్లోడు గురించి నువ్వు ఫ్యామిలీని తీసుకొని వస్తాడా అతను కూడా? మరి వీళ్ళని ఎవరు నిలదీయరా? వీళ్ళని ఎవరు అడగరా? నా ఫ్యామిలీని తీసుకొని ఫస్ట్ షోకి ఎలా వస్తావా నువ్వు అని?
సెలబ్రిటీస్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అవన్నీ మామూలే. ఇంతకు ముందులో కూడా చాలా జరిగినాయి. చాలామంది చనిపోయారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పిచ్చి అభిమానులు ఉన్నారు. ఒక్కొక్క హీరోయిన్ గురించి, ఒక్కొక్క హీరో గురించి జరిగినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడే ఈ అల్లు అర్జున్ గారి విషయంలోనే ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది, ఎందుకు ఇంత బ్యాడ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత బ్లేమ్ చేస్తున్నారు, ఇతన్నే ఎందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు? ఆయన రమ్మనమని అల్లు అర్జున్ గారు అడిగారా? లేకపోతే నీ ఫ్యామిలీని తీసుకొని నీ కొడుకు సినిమాకి అడిగాడాయా, నీ భార్య నీ పిల్లల్ని తీసుకొని రాయా అని అల్లు అర్జున్ గారు చెప్పారా, అరవింద్ గారు చెప్పారా? ఎవరూ చెప్పలేదు. వాళ్ళకై వాళ్ళు వచ్చారు. ఏంటంటే బై మిస్టేక్లో తొక్కిసలాట జరిగింది. ఈయన కూడా అల్లు అర్జున్ గారు కూడా ఇంటిమేషన్ లేకుండా వెళ్ళారు. మన పోలీస్ డిపార్ట్మెంట్కే కానీ థియేటర్ యాజమాన్యానికే కానీ ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళాల్సింది. ఈయన కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒకటి వెళ్ళారు. దీని మీద ఏంటంటే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ప్రాణాలు పోయినాయి. ఇది కాదు వేరే రకంగా పోయిద్ది, అప్పుడు వెళ్ళదీరా. అదే రేవతి ఆమెకు అలా చనిపోవాలని, ఆ టైంలో అలా చనిపోవాలని రాసుంది. ఈ సినిమా వ్యవహారం కాకుండా ఏ రోడ్డు దాటుతుండగానో, ఏ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుండగానో, ఏ హార్ట్ అటాకో లేకపోతే ఏ శ్వాస అనే రకంగానో చనిపోయింది. అప్పుడు ఇంత ఇష్యూ అయ్యేదా? అసలు ఇంత బ్లేమ్ అయ్యేదా? ఆమె చనిపోయిందనే విషయం ఇంత హైలైట్ అయ్యేదా? ఇందులో మెయిన్గా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలని చేయిస్తున్నారు అంటున్నారు. ఎందుకు అవుతుంది కుట్రపూరితంగా? రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీ మీద ఏమైనా కుట్ర ఉందా, ఏమైనా పగ ఉందా, ప్రతీకారం ఉందా? ఏమీ లేదు కదా. అతను కూడా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళని అభిమానిస్తారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయానికి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు ఏమైనా అకేషన్స్కే కానీ ఏమైనా ఫంక్షన్స్కే కానీ పిలిస్తే, ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యేవాళ్ళు. అటువంటి సత్సంబంధాలు, అటువంటి మంచి సంబంధాలు పెట్టుకొని, అటువంటి మంచి రిలేషన్షిప్, మంచి ఫ్రెండ్షిప్ని పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకంత కుట్రపూరితంగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇదేంటంటే ఇక్కడ లేట్ అయింది. ఫస్ట్ ఈయన జైలుకి వెళ్ళి వచ్చిన తెల్లారే అక్కడికి వెళ్ళి, అయ్యా బాబు ఏదో జరిగిపోయింది, మీ మిస్సెస్ది తప్పో మీది తప్పో, లేకపోతే నేను ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి నేను తప్పు చేశాను, జరిగిపోయింది, సరే ఇదిగో ఇలా చేద్దామని ఈ మాటలు అప్పుడే మాట్లాడుకొని అప్పుడే చేసుకున్నట్లయితే, మరి పెద్ద పెద్ద సినిమా ప్రముఖులు ఉన్నారు, చాలా వరకు మరి జరుగుతుంది కదా. జరుగుతున్నప్పుడు మరి తీసుకొని వెళ్ళి మాట్లాడినట్లయితే ఇంత దూరం వెళ్ళి ఉండేది కాదు. కానీ ఆవిడనే అంత చనిపోయిన ఆవిడని పట్టుకొని అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చనిపోయిన మనిషి ఎలాగో తిరిగి రాదు. ఈ ఉన్న బాబుని కొంచెం వీళ్ళ ద్వారా కాపాడుకుంటే సరిపోతుంది. అంతేగాని దీన్నే పట్టుకొని ఇంత ఇష్యూ చేసి ఒక సెలబ్రిటీస్నే కానీ, ఒక సినిమా ప్రపంచాన్నే కానీ రోడ్డు మీదకి లాగారు ఇవాళ రోజున. ఒక ఎక్కడికక్కడికి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగారు. అసలు ఆయన ఆ సినిమాలో ఎదగడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఈ వెళ్ళటి రోజున అల్లు అర్జున్ గారు ఎదిగారు అంటే వాళ్ళ నాన్న పలుకుబడి ఉండొచ్చు, వాళ్ళ మేనమామ ఇది ఉండొచ్చు, ఎలాగో ఎదిగారు. ఒక చిరంజీవి గారే కానీ, ఒక రామారావు గారే కానీ, నాగేశ్వరరావు గారే కానీ, ఒక హరినాథ్ గారే కానీ, రంగనాథ్ గారే కానీ, ఒక మోహన్ బాబు గారే కానీ, మురళీమోహన్ గారే కానీ, వీళ్ళందరూ ఆషామాషిగా ఏమీ రాలేదు. అహర్నిశలు మానారు, నిద్రాహారాలు మానారు, ఎన్నో కష్టాలు బాధలు, కుళాయిలు నీళ్ళు తాగారు, కడుపు మార్చుకున్నారు, ఇంటి రెంట్లు కట్టకపోతే గోడలు దూకి వెళ్ళి తెల్లవారుజామునే పారిపోయినటువంటి ప్రతి హీరో జీవితంలో కూడా ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి సంఘటనలు చాలా జరిగి ఉన్నాయి. వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు అంటే ఆషామాషి కాదు. కానీ ఈ 2 గంటలో 3 గంటలో ఎంటర్టైన్మెంట్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము 1000-2000 పెట్టుకొని సినిమా చూసి సినిమా చూడటానికి వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మాట్లాడుకోవాలా. మరి అర్జున్ గారు నా కొడుకు, నా భార్య, అతను కూడా రావాలా? మరి ఇతను కూడా వెళ్ళాలి. జరిగిందేదో జరిగిపోయింది, సరే ఇప్పుడు ఏంటి అని ఒక అండర్స్టాండింగ్కి వెళ్ళినట్లయితే ఈ కోర్టుల చుట్టూ ఈ కేసులు ఇవేమీ జరుగుండేవి కావు. ఇక మీదటనైనా ఇటువంటి ఇప్పుడు ఈ కేసు కానీ, ఈ కేసులో విషయం కానీ సమసిపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రస్తుతానికి మన దిల్ రాజు గారు ఎంట్రీ అయ్యారు, తర్వాత సుకుమార్ గారు వెళ్ళారు, తర్వాత అల్లు అర్జున్ గారు వెళ్ళారు, ఇక తర్వాత సినిమా వాళ్ళందరూ వెళుతున్నారు కనుక కొంచెం ఇవన్నీ సమసిపోయి ఇక మీదట కూడా మన సినిమా వాళ్ళకు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, కొంచెం మీరు వెళ్ళేటప్పుడు థియేటర్ యాజమాన్యానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇంటిమేషన్ వచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఇటువంటి ప్రాణ నష్టాలు జరిగితే ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది, రేపటి రోజున మళ్ళీ అటువంటి షో అనేది ఇక పడుతుందా? ఏ రాష్ట్రంలోనైనా అటువంటి షో అనేది పడే అవకాశం ఉందా? అటువంటి షో పడకపోతే
మరి సినిమా దానికి కూడా నష్టం. భవిష్యత్తు ఏంటి, ఇండస్ట్రీ మొత్తం ఎటువంటి లాస్ అవుతుంది, మరి అంత కష్టపడి చేసినటువంటి హీరో హీరోయిన్లు ఎటువంటి పేరు మోస్తారు ఏంటి అనేది కూడా కొంచెం ఆలోచించుకొని దయచేసి ఏ హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవ్వరు వెళ్ళినా కానీ కొంచెం మీరు థియేటర్ యాజమాన్యానికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి. వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కూడా వాళ్ళు ఇస్తారు. ఇలా ఇంటిమేషన్ లేకుండా వెళ్ళడం కూడా కొంచెం తప్పుపడింది. ప్రేక్షకులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమి గొంతు బీసుకు చంపలేదు, లేకపోతే ఆయన చేతులతో ఆయన ఏమి ఇంటికి పోయి చంపలేదు కదా. సినిమాకి వచ్చారు, తొక్కిసలాట జరిగింది, ప్రాణాలు పోయినాయి. ఇది కూడా ఇంత ఇది చేయడం కాదు. వీళ్ళు లేట్ ఉంది, వాళ్ళు కూడా పెట్టుకోబట్టే ఇదైంది. కానీ ఇప్పుడు ఆ రేవతి అనే ఆమె భర్త కూడా నేను కాంప్రమైజ్ అవుతున్నాను, మరి కేసు నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్న తర్వాత కూడా మళ్ళీ ఇది ఇంత ఇష్యూ ఎందుకు అవుతుందో, మరి ఈ టైం ఏంటో, ఈ 2024 మరి ఈ బ్యాడ్ టైం ఏంటో, సినిమా ప్రపంచాన్ని ఎందుకు ఇలా చుట్టుముట్టి ఉచ్చులా బిగుస్తుందో అది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆడవాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పేది ఒకటే, ఫస్ట్ షోకే ఎవరు ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళొద్దు. ఇంకొకటి సినిమా ప్రపంచంలో చెప్పేంత దాన్ని అయితే కాను నేను, వాళ్ళకి చెప్పి చేసేంత దాన్ని అయితే కాను. కొంచెం మీరు ఆలోచించుకొని కొంచెం థియేటర్ యాజమాన్యానికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి సార్ ప్లీజ్. ఓకేనా అన్న? నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో అల్లు అర్జున్ది, దాని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు చూసి ఈరోజు పుష్ప 2 మూవీ వాళ్ళు ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. సో ఈ డెసిషన్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీరేమనుకుంటున్నారు? నేనైతే సపోర్టే చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఇంకా పుష్ప 2 క్యారెక్టర్లో ఉండిపోయినాడు, ఇంకా బయటికి రాలేడు ఆయన. అల్ల నుంచి బయటకు వస్తే కనుక మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఒక మనిషి చచ్చిపోయిన దానికి 2 కోట్లు ఇస్తే సరిపోతుందా అనే క్వశ్చన్ రాజకీయ నాయకులు అడిగింది కరెక్టే. ప్లస్ మన ఎవరైతే వీళ్ళు సినిమా ప్రముఖులు కొంతమంది కప్పిపుస్తున్నారో వాళ్ళు అన్నది కరెక్టే. బట్ ఇతని పరంగా నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. మానవత్వం ఉంది నాకు, నేను పుష్ప అని ఇట్లా పెట్టుకొని ఏదేదో సినిమాలు తీసి ఎన్ని నాళ్ళ సినీ చరిత్రని ఒక్క దెబ్బతో మొత్తం స్పాయిల్ చేసుకున్న ఘనత మన అల్లు అర్జున్కే దక్కింది. రెండోది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు సీన్స్లో కూడా చూస్తే ఆయన థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక మనిషి ఇలా చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా అతను బయటకు వచ్చి సానుభూతిగా బయటికి రావటము, వచ్చి వాళ్ళని పరామర్శించటము ఇదేమి లేకుండా ఆయన ఫ్యామిలీతోటి, అంటే వాళ్ళు ఫ్యామిలీ కాదా, ఆయన పైకి తీసుకొచ్చింది అల్లు అర్జున్ అనేటువంటి పైకి తీసుకొచ్చింది వాళ్ళు కదా. అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసిన జనాలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదే? ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఒకసారి ప్రతి ఒక్కడు మీరు ఆలోచించండి, ఇది కరెక్టా కాదా, మనం ఎంత మటుకు జెన్యూనిటీగా ఉన్నాము. ఒక మనిషి పక్కన ఎవరైనా అరే అమ్మ చిన్న యాక్సిడెంట్ అయితేనే అరే వాడికి ఏమన్నా కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందని కాలు చేతిలో పట్టుకొని పక్క పెట్టేసే రోజులు మనం. అట్లాంటిది ఆయన సినిమా కోసం అంత తెల్లారుజామున ఎవడు పెట్టమన్నాడు బాస్? బెనిఫిట్ షోలు అవసరమా? బెనిఫిట్ షోలు ఎవరికి కావాలి? బెనిఫిట్ షోలు ఒక మనిషి ప్రాణాలు తీసేంత బెనిఫిట్ షోలు అవసరమా ఈ రోజుల్లో? ఈ సమాజానికి కావాలన్నా బెనిఫిట్ షోలు? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పే అంట. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చుడు తప్పు, తర్వాత ఇచ్చిన దాన్ని వీడి కంట్రోల్ చేయకపోవడం తప్పు. రెండోది వచ్చేసి బౌన్సర్లది కూడా చాలా పెద్ద మిస్టేక్ అది. బౌన్సర్ అనేవాడు వాడికి సెక్యూరిటీ అయితే మరి పబ్లిక్ పిచ్చోళ్ళ? పబ్లిక్ ఏమన్నా? ఒకసారి మనలో మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించుకోండి ఒక్కసారి, మనం చేస్తుంది కరెక్టా కాదా. ఒక సినిమా యాక్టర్ అంటే సినిమా యాక్టర్ లాగా చూడండి. ఆయన వస్తున్నాడంటే ఎగబడి పోవటం కూడా కరెక్ట్ కాదు. ఫ్యామిలీ అందరినీ తీసుకొని పోయి అట్లా వెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదు. దాంట్లో ఇతంది ఎంత తప్పు ఉందో వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీతో రావటం అనేది అది తప్పే. అంత ఎర్లీ మార్నింగ్ ఎగేసుకుంటూ వచ్చి అంత హీరోనా లేకపోతే అంత ఇదున్న క్యారెక్టరా? అవసరం ఏముంది దాని గురించి అని? ఓకే, ఒక మనిషిని తిరిగి ఆయన అల్లు అర్జున్ ఇవ్వగలుగుతాడా? వాళ్ళ భార్య ఇవ్వగలుగుతుందా? వాళ్ళ నాన్న ఇవ్వగలుగుతాడా? కప్పిపుచ్చడానికి ఇప్పుడు వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళ నాన్న ఇవ్వగలుగుతాడా? చనిపోయిన ఆమెను తెచ్చి ఇవ్వగలుగుతాడా? చిన్న పాప అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలుగుతారా ఈ సమాజం? చెప్పండి. అది సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా కానీ దీని ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకురాగలుగుతారా? తీసుకురానప్పుడు ఎందుకు? రైట్, థ్యాంక్ యూ.